తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అందరితో కలిసి అపర్ణ అనే అమ్మాయి బాలికి వెళ్ళింది. వెళ్ళి అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయింది. అందరూ ఫ్రెండ్స్ భయపడి ఆ అమ్మాయిని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఈ అపర్ణ అనే అమ్మాయికి పల్మనరీ ఎంబాలిజం ఉందని తేల్చారు. ఎందుకు వచ్చింది పల్మనరీ ఎంబాలిజం అని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి తన మెనిస్ట్రేషన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికి, మెన్సెస్ అవుతుంది పోస్ట్పోన్ చేసుకోవడం కోసమని నారెతినోడ్రెల్ అనే ట్యాబ్లెట్, నారెతిస్ట్రోన్ అనే ట్యాబ్లెట్ వాడుతుంది అని తెలిసింది. నారెతిస్ట్రోన్ అనే ట్యాబ్లెట్ యూజువల్గా సేఫ్గానే ఉంటుంది. అది ప్రమిల్ 10 అని అందరూ తీసుకొని వాడుతూ ఉంటారు. సో నార్మల్గా సేఫ్గానే ఉంటుంది. కానీ అది బాడీలో ఈస్ట్రాడయోల్ కింద కన్వర్ట్ అయ్యి కొన్నిసార్లు క్లాటింగ్ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అది క్లాట్ అయితే కాళ్లలో రక్తం గడ్డలు కట్టి ఆ రక్తం గడ్డలు మనకి ఊపిరితిత్తులకు వెళితే పల్మనరీ ఎంబాలిజం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రిస్క్ అందరికీ ఉండదు. కొంతమందికి లోపలగా న్యాచురల్గా క్లాటింగ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మైగ్రేన్ వచ్చి ఆరా ఉన్న వాళ్ళకి, లేకపోతే బరువు బాగా అధికంగా ఉన్న వాళ్ళకి, స్మోకింగ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, ఇన్హెరిటెడ్గా ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, యాంటీథ్రాంబిన్ 3 ఇట్లాంటి డెఫిషియన్సీస్, లేకపోతే ఫ్యాక్టర్ 5 లీడియన్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లాటింగ్ రిస్క్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు మెనిస్ట్రేషన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వాడినప్పుడు కొన్నిసార్లు ఆ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువయ్యి అకస్మాత్తుగా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీరు గనక మెనిస్ట్రేషన్ని పోస్ట్పోన్ చేసుకుంటుంటే అది గుడికి వెళ్ళడానికి కావచ్చు, పూజ చేసుకోవడానికి కావచ్చు, ఫంక్షన్కి కావచ్చు, దేనికైనా కావచ్చు, ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి ఆ తర్వాతనే ఆ మెనిస్ట్రేషన్ పోస్ట్పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడండి. జాగ్రత్తగా ఉండండి.